హాయ్! ఈరోజు మనము మటన్ ఘీ రోస్టు సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం పదండి. ఫస్ట్ మనము ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం చెక్క, లవంగ, యాలకులు యాడ్ చేసి వాటిని కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు వేసి ఆనియన్స్ ఒక పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడే మనము. తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని సన్నగా కట్ చేసి వేసి హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు మనము కుక్ చేసుకున్న తర్వాత 500 to 600 ml వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అన్స్పైసీ రెడ్ చిల్లీ ఉంటుంది కదా, అవి ఒక 6 to 7, గుంటూరు మిర్చి ఒక 4 తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసి ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, కొంచెం చెక్క, లవంగము, అలాగే కొంచెం సాహి జీరా, 2 యాలకులు, కొన్ని మెంతులు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా స్లైసెస్గా చేసి వేసి కొంచెం మిరియాలు, అలాగే వెల్లుల్లి రవ్వలు కూడా వేసి కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చల్లారే వరకు మనము పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీ, అలాగే వీటన్నిటిని కలిపి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంతా కోకోనట్ పౌడర్ని యాడ్ చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఇందులోకి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఒక 4 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఆ వాటర్ అనేది పోతుందన్నమాట. తర్వాత ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై కోకోనట్ పౌడర్ వేసి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో ఘీ అనేది సైడ్స్కి రిలీజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత పైనుంచి మనము కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసి మిక్స్ చేసి సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఘీ రోస్ట్ రెడీ. మీకు రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.